సో ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సర్ప్రైజ్గా ఒక వీడియో గ్లింప్స్ వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపీ బర్త్డే ఓజీ లవ్ ఓమి అంటున్నారు. ఐ థింక్ ఇది ఒక సరిపోదా శనివారం టైపు హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పారు కదా, అట్లే ఇది కూడా అట్లే ఉంటుంది అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. ఓజీ మీద ఏదో వచ్చినా కానీ సేవలు వేస్తాయి, అది మాత్రం పక్క. సో చూసి ఆనందిద్దాం, వచ్చేసేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఓజీ గ్లిమ్స్. సో యా 5 4 3 2 1 టర్న్ అప్ ద వాల్యూమ్. ఓకే, వాజీ కనబడుతుంది కదా. ఎమరా లక్ష్మి, డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. ఓకే, నీ ఓమి. ఓకే, రిటర్న్ డైరెక్టర్ బై సుజిత్. హ్యాపీ బర్త్డే ఓజీ. ఏయ్ మ్యూజిక్ బాగుంది. విలన్ థీమ్ ఇది, విలన్ థీమ్. సో ఇంతే, 55 seconds అన్నారు. ఇంకేముండదు, అంతే. ఈ లాస్ట్ వరకు ఇట్లా చేస్తారు వీళ్ళు, కానీ బ్లాక్ స్క్రీన్ లేక అంతే ఏముండదు. కానీ లుక్ బాగుంది. కొడుతున్నాడు పర్లేదు, బాగానే అనిపిస్తుంది. అంటే లైక్ సూపర్గా ఏక అని చెప్పాను, మ్యూజిక్ బాగానే పర్లేదు. అంటే లైక్ మనకు హంగ్రీ సీత చూసిన తర్వాత ఓకేలే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ డియర్ ఓజీ బాగుంది. బట్ అంటే ఓమి బాబా కోసమే వస్తున్నాడు రా మళ్ళీ. హీస్ కమింగ్ ఫర్ హిమ్ ఓన్లీ, అంతేముండదు. అంటే లైక్ మనకి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్నాడు కాబట్టి, అప్పటివరకు ఈయన టోటల్ సామ్రాజ్యాన్ని అంతా క్రియేట్ చేసుకున్నాడు. సో సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి వాట్ ఇప్పుడు మళ్ళీ ఓజీ వస్తున్నాడు. సో ఓజీని సంపాలి. యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ ప్యామ్ ఉందిగా, ప్యామ్ చనిపోయింది కాబట్టి వస్తాడు అనిపిస్తుంది నాకు. ఓజీ కోసం మనోడు ఎతుకుతూ చివరికి ఓజీని అయిపోయి ప్యామ్ దొరుకుద్ది. ఎంత దూరం ఆలోచించాను నేనైతే, అంత దూరం ఆలోచించాను. కానీ నాకైతే మాత్రం లైక్ బ్రో దిస్ ఈస్ గుడ్, రియలీ గుడ్. అంటే లైక్ ఇన్ని రోజులు మనం ఏంటంటే ఓమి బావుని చూపెట్టలేదు ఏంటి అనుకున్నాను నేను. బట్ దీని నుంచి అది కూడా ఓకే, ఓమి బావుని కూడా చూపిస్తున్నారు, అది కూడా బాగుందని ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ బాగుంది అనిపిస్తుంది. సో నాకు కటానా మ్యాన్, ఈ షార్ట్ చాలా బాగుందిరా. ఇది కదా, ఇది కూడా కాదు, ఇది మనది కరెక్టింగ్. ఈ షార్ట్ ఇది గాల్లోదరా. ఈ షార్ట్ మామూలు ఇవన్నీ మనకి హంగ్రీ చీతా నుంచే తీసుకుంటూ దీన్ని ఆ కటానా సూపర్ ఉంది. ఆ కటానా చూసి భయపడతారు అందరు ఇప్పుడు టెక్నికల్లీ, అదేగా సూపర్ ఉంది అది షార్ట్. ఇది కొంచెం డిఏజ్ చేసినట్టు అనిపిస్తలేదా నీకు ఫేస్? నో ప్రాబ్లం, కొంచెం ఉన్నది. బట్ ద థింగ్ ఇస్ ఫ్రేమ్ అన్ని ఫ్రేములు చేయలేరు కదా. ఐఎమ్ స్టిల్ థింకింగ్ అంత డిఏజ్ కాదు అనుకుంటున్నాను. నాకేమనిపిస్తుంది అంటే ఇట్ షుడ్ దిస్ వాస్ టెక్స్చర్ కొంచెం సాఫ్ట్ చేశారా కాక 10 years బిఫోర్. ఎప్పుడైతే 10 years బిఫోర్ ఉన్నాడో, 10 years బిఫోర్ ఓజీకి ఇప్పుడు ఓజీకి తేడా ఉంటుంది. సో ఆ ఓజీని చూపిస్తున్నారు మనం ఫస్ట్, కాబట్టి కొంచెం డిఏజ్ చేస్తారు. స్టోరీ కావాలి కాబట్టి అలా చేస్తున్నారు. నాకు అది ఓకే, ఇబ్బంది ఏం లేదు నాకు అది. ఎందుకంటే లైక్ ఈ షార్ట్లన్నీ ఐఎమ్ థింకింగ్ 10 years బిఫోరే అనిపిస్తుంది ఇది, ఈ పర్టికులర్ది. ఎందుకంటే మనకి ఎలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కూడా అది అట్లే ఉందన్నమాట. ఎప్పుడైతే తావుడే అనుకుంటా మనకి హంగ్రీ చీతలు వస్తుంది చూసినా, అది 10 years తర్వాత అనుకుంటున్నాను. అప్పుడు వైట్ సమ్మన్ వేస్తుండే, ఇప్పుడు బ్లాక్ చెప్తాను కానీ నేను వేసుకుంటా అసలు. బట్ స్టిల్ నాకు అట్లా అనిపిస్తుంది బ్రో. బట్ లుక్ అయితే క్యాక బ్రో, అసలు పర్ఫెక్ట్ పట్టుకున్నాడు రా సుజీత్ అయితే. చాలా బాగుంది ఫీలింగ్ వస్తుంది నాకు. లుక్ అయితే మాత్రం సూపర్ సెట్ చేసుకున్నాడు, అదైతే హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇక్కడ నుంచి ఇంకా చూసుకోవాలి. అంటే ఇప్పుడు దీని పార్ట్ 1 కాకుండా దీన్ని టోటల్ కంప్లీట్ చేస్తే హ్యాపీయే, నాకు అంతకంటే ఇంకేం వద్దు. బట్ ఇది మాత్రం మామూలుగా చేయట్లేదు, ఓజీ కుమ్మేస్తుంది మామూలుగా. బాగుంది యాక్చువల్లీ. వాళ్ళు చెప్పినారు కానీ ఫస్ట్ 35 seconds విల్ హావ్ ఓమి, తర్వాత 15 seconds ఓజోస్ వచ్చిండో. ఇది బాగానే ఉంది. అంటే లైక్ కటానా కేసుని ఎట్లా దించంగానే చూడు హ్యాపీ బర్త్డే ఓజీ, ఇది బాగుంది. నేను చెప్పలేదు సరిపోతే శనివారం టైప్ ఉంటుందా అని. సరిపోతే శనివారం టైప్ దాంట్లో కూడా హ్యాపీ బర్త్డే సార్ అని, ఈయన హ్యాపీ బర్త్డే డార్లింగ్ ఏదో అంటాడు ఆయన, గుర్తులేదు. హ్యాపీ బర్త్డే బ్రదర్ అంటాడు ఆయన. మన పేరేంటి ఎస్జే సూర్య కూడా అంటాడు అప్పుడే బగమా, అది కాదురా పెళ్ళ అనుకుంటే ఒక మ్యూజిక్ వచ్చినప్పుడు మాస్ ఇట్లా టోటల్ కెమెరాతో వస్తుండే, అది చాలా బాగుండే. అప్పుడు కెమెరా ఎస్జే సూర్యని ఫాలో అవుతూ ఆయన పడుకుంటాడు, సెల్లో పడుకుంటాడు. సూపర్, అసలు మావలేదు. నాకైతే మాత్రం కొట్టబోతుంది, మామూలుగా ఉండదు ఓజీ. అండ్ వీళ్ళు రిలీజ్ చేసే ప్రతి ప్రోమో వేరే లెవెల్లో ఉంటుంది.
వర్క్ ఆల్సో అవుతుంది ఫస్ట్. వర్క్ అవుతుంది, బాగా వర్కౌట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ టైంకి అయితే బర్త్డే కాబట్టి ఏదో రిలీజ్ చేయాలని చేసినట్టు అనిపిస్తుంది ఇది, బట్ స్టిల్ ఇంకా అంతే. చేయొచ్చు, బాగా చేయొచ్చు, ఇబ్బందే లేదు. బట్ బ్రో సూపర్, దిస్ ఈస్ వెంటాస్టిక్. అంటే లైక్ దీంట్లో మాట మాట్లాడుతుంది ఇప్పుడు, అంటే మీరు ఫీల్ అవుతారు కానీ దీంట్లో ఐ థింక్ ఇమ్రాన్ హాష్మి 6 ప్యాక్ ఉంది చూసిన షార్ట్, ఆ. అది ఎగిరిపోయిందా ముందే ఉంది వస్తుంది వస్తుంది, వెయిట్ వెయిట్ లే వస్తుంది. ఈ షార్ట్ ఇది రియల్. ఆయన మధ్యలో ఏం సినిమాలు చేయలేదు ఆయన, ఈ షార్ట్స్ బాగున్నాయి. చేయలేదు యా, ఇది చూసిన నాకు ఎందుకో ఈ షార్ట్ చూసిన వెంటనే ఎందుకు నాకు ఇప్పుడు టైం ఇది. ఇప్పుడు టైం ప్లస్ మన దీని పేరేంట్రా సైంధవ్ సినిమాలో వెంకటేష్ గారి బ్యాక్ ఇది ఫ్లాష్ బ్యాక్ డ్రెస్ ఇట్లా ఉంటుంది, సేమ్ ఇట్లా ఉంటుంది, షర్ట్ ఒక సూట్ వేసుకుంటే మెడలో చైన్ కూడా ఉంటుంది కదా. ఇంతే అసలు సేమ్ ఇట్లా ఉంటుంది. సో బట్ ఇది ప్రెసెంట్ టైం లో అనుకుంటున్నాను నేను, లైక్ అది 10 years ముందు షార్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇది ప్రెసెంట్ టైం. ఈ షార్ట్ కేక బ్రో పటాకని కొట్టిండు, మంచిగా ఉంది పటక్. చూడు. ఏవైదిడా బ్లర్ లో కానీ కాదు, కరెక్ట్ గా కొబ్బరికాయ తగిలినట్టు తగిలింది గుండు వెనకాల. బాగుంది ఇవన్నీ బాగా పెట్టుకున్నారు, బాగా అనిపిస్తుంది. సో యా ఓకే మ్యాన్, బాగానే అనిపిస్తుంది. సూపర్ అని చెప్పాను. హంగ్రీ చీత ఇంకా హంగ్రీ చీత ఫ్రేమ్ రా, ఇది సూపర్ ఉంది బ్రో, ఇది కేక బ్రో అసలు మామూలు. టోటల్ కటానాకు చూడు. క్యారెక్టర్ పెట్టిర్రా, అది ఇంపార్టెంట్. ఇలా తీయంగానే అసలు ఎట్లా రా ఐడియా అది. భయ్యా ఈ కటానాలు అమ్మండి ఫేకి, బాగుంటది అట్లే. అది ముందు అమ్మలేరని కదా వేరే బెల్ల విషయం, but అదే బ్లేడ్ ప్లాస్టిక్ బ్లేడ్ నీకు అమెజాన్ లో దొరుకుతాయి, లైక్ దొరుకుతాయి. బట్ యు స్టార్ట్ but still. But, అమ్మ చూసిన అరే మర్చిపోయిన రోయ్, ఫస్ట్ జాపనీస్లో వస్తుంది, తర్వాత ఇట్ విల్ చేంజ్ ఇంటూ దే కాల్. జాపనీస్లో కూడా లైక్ ఐ థింక్ ఫైర్ స్టామ్ గేర్ స్టామ్ ఉంటాయి. ఇవన్నీ ఎవరొకరు డీకోడ్ చేయండి అయ్యా. ఇక్కడ చూడండి దీంట్లో మళ్ళీ ఫస్ట్ ప్రతిసారి మనం ఏవో మారినాయి, 3-4 మారుతా మారినాయి ఉన్నాయి, కదా టెక్స్ట్. మారుతా ఉన్నాయి. సో అదేంటో చూడ ఓజస్, అరే ఓజీ ఏంట్రా మధ్యలో ఇక్కడ, అరే ఏంట్రా దీన్ని కూడా ఎతుకుతున్నారు అనుకోకండి. బట్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఇంకో సపరేట్ ఇంకో జీ ఉండాలి, జీ ఎగిరిపోతుంది, మధ్యలో ఇంకో జీ వచ్చింది, ఏంటి 3 జీలు, అది కూడా ఏంటో చూసుకోవాలి. ఓజస్ గంభీరా అని అంటుందేమో రా, చూడు ఇంకొంచెం నెక్స్ట్ ఫ్రేమ్ రా. లేదు ఓజస్ గంభీరా కాదు, నెక్స్ట్ ఫ్రేమ్ అక్కడ జీ వెళ్ళిపోతుంది. కాదు కాదు కాదు, ఇంకో ముందుకు రా, లేకపోతే సారీ ఏడా ఏం లేదు మావా, అదిగో అదిగో గా, ఇది ఇంకో జీరా, 2 జీలు ఉన్నాయి అంటున్నా. అదిగో రా, గాలా లేదు, అది కాదా? గాలా లేదు, ముందు first 2 letter. జీలే, 2 జీలే, Maybe. 2 జీలే. Maybe. బట్ ఇది దీని మీనింగ్ ఏందో చెప్పండి గైస్, కొట్టండి స్క్రీన్ షాట్లు కొట్టండి, స్కాన్లు కొట్టండి, గూగుల్ స్కాన్లు కొట్టండి, తెలుస్తుంది. కింద కామెంట్స్లో రాయండి. ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్, సీరియస్లీ రియలీ ఎక్సైటెడ్, బాగుంటుందని గట్టి నమ్మకం ఉంది. అండ్ 25th నాడు 24th నాడు ప్రీమియర్ లేండి, నైట్ ప్రీమియర్. అంటే లైక్ ఈ సినిమాకి టికెట్ ప్రైస్లు జనంత పెట్టుకుంటే మంచిదే, అంటే లైక్ మరీ ఎక్కువ పెట్టకండి, బట్ స్టిల్ ప్రీమియర్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తాం, కుమ్మేద్దాం. తమరన్న కొడుతున్నాడు, తమరన్న మీద నమ్మకం ఉంది, ఈసారి మంచిగా అనిపిస్తుంది. సో ఎక్సైటెడ్ ఫర్ హిమ్. సో ఐ హోప్ బాగా వైబ్ చేయాలనుకుంటున్నా. మ్యాచ్ అవుతుంది. బాగుంది. అండ్ మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో అయిపోయింది, నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది. అండ్ యా నెక్స్ట్ ట్రైలర్ ఏంట 18th 19th వస్తాడు, అప్పుడు కుమ్మేద్దాం, మధ్యలో లైవ్స్ వస్తేమని కుమ్మేద్దాం. సో యా ప్లీజ్ సబ్స్క్రైబ్, మాకు కంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బాయ్.